వియత్నాంలో పడవ బోల్తా పడిన ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. ఏపీకి చెందిన వారు 3, కేరళ వాసులు 2 మృతి చెందారంటూ భారతీయ దౌత్య కార్యాలయం వెల్లడించింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర దుర్ఘటన నుంచి 21 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. లావా మొబైల్ సంస్థ లక్ష్యాలను చేరుకున్న తన డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం పర్యటనకు తీసుకువెళ్లింది. ప్రమాద సమయంలో స్పీడ్ బోట్లో 36 మంది ఉన్నారు. దీనిలో 4 సిబ్బంది కాగా మిగిలిన 32 మంది భారతీయ పర్యాటకులు. తిరుగు ప్రయాణంలో తీరానికి 400 మీటర్ల దూరంలోనే ఇది తిరగబడింది. సమీపంలోని ఇతర బోట్ల వారు వెంటనే సహాయం అందించడానికి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాసేపటికే నౌకాదళం, తీరగస్తీ దళం, ఇతర బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. కొందరిని రక్షించి తీరానికి చేర్చి ప్రథమ చికిత్స అందించారు. తిరగబడిపోయిన బోటు కింది భాగంలో పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టమయ్యాయంటూ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. పెద్ద కెరటం రావడంతో తమ బోటు బోల్తా పడిందంటూ పర్యాటకులు తెలిపారు. ముందు భాగాన ఉన్నందున తాము బయటపడ్డామని, వెనుక వైపు ఉన్నవారు చిక్కుకుపోయారని తెలిపారు. ప్రమాదంపై వియత్నాం ప్రధాని లే మిన్ హూంగ్ విచారణకు ఆదేశించారు. పడవ ప్రమాదంలో భారతీయుల మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వీలైనంత సహాయాన్ని భారతీయ దౌత్య కార్యాలయం అందిస్తోందని మోదీ అన్నారు. వియత్నాం సర్కార్తో కలిసి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయపడాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. విషాద ఘటన ఎంతో బాధాకరమంటూ లావా ఇంటర్నేషనల్ పేర్కొంది. ప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ సతీ సమేతంగా ఈ నెల 8న వియత్నాం బయలుదేరారు. పడవ ప్రమాదంలో జయలక్ష్మి మరణించగా కిషోర్ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్లుగా బంధువులు తెలిపారు. ఇదే ప్రమాదంలో కడపకు చెందిన వ్యక్తి మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. కడప అరవింద్ నగర్ కు చెందిన ముడియం శ్రీధర్, ఎన్జీఓ కాలనీకి చెందిన నయీం వియత్నాం వెళ్లారు. శ్రీధర్ ఎక్కిన మొదటి పడవ బోల్తా పడినప్పుడు ఆయన పడవలో కింద గదిలో ఉన్నారు. బయటకు రాలేక నీటిలోనే మృతి చెందారు. నయీం ఒడ్డునే ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన నల్లపేట రవితేజ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదే ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడుకు చెందిన మృతులను సెంథిల్ కుమార్, మురుగప్రభు, శ్రీధర్, షేక్ అబ్దుల్లా, బాలాజీ, వినయ్ కుమార్, రవిశంకర్, సంతోష్ కుమార్, బాబు, అలుగు రాజన్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో పడవలో 20 మంది వరకు తమిళులు ఉన్నారంటూ ప్రాణాలతో బయటపడిన దిండుక్కల్ జిల్లా పళనికి చెందిన నిర్మల్ కుమార్ తెలిపారు. బోటులో భద్రతా ఏర్పాట్లు, లైఫ్ జాకెట్లో ఉన్నా ప్రాణ నష్టం తప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న తమిళనాడు బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి, మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కేరళకు చెందిన అవికోట్ చెరియన్ థామస్, లెవోని థామస్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.